జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వసుగారు, మీ హెల్త్ ఎలా ఉంది? ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారు కదా. ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. టైంకి తింటున్నారా? నేనేమైనా చిన్నపిల్లనా? టైంకి తినకుండా ఎందుకుంటాను? మరెందుకు మీకు నీరసం వచ్చింది? ఎందుకు వీక్ అయ్యారు? అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుందండి. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎందుకు ఆఫీస్కి వెళ్లకుండా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీలో ఏదో మార్పు వచ్చింది. అదేంటో తెలియడం లేదు. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. మీకు ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది కదా? మాట మార్చకండి. మీలో మార్పు ఎందుకు వచ్చిందో చెప్పండి. అరే, నాలో ఏ మార్పు రాలేదు. నేను ఎప్పట్లానే ఉన్నాను. మీరే ఆఫీస్ పని ఒత్తిడి ఎక్కువయ్యి సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. నిజం చెప్పండి. అబ్బా, ఎన్నిసార్లు అడుగుతారండి? మీకంటే నేను ఆనందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాను. ఆర్ యు ష్యూర్? 100% ష్యూర్. అలా అయితే ఓకే. తీసుకోండి. ఆఫీస్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానండి. ఏమండి, షూస్? డోంట్ బి సిల్లీ, కింద ఉన్నాయండి. ఆయన ఎంత అడిగినా చెప్పలేకపోతున్నాను. ఎప్పటికి చెప్తానో ఏమో. అంతవరకు ఈ బాధ భరించాల్సిందే. నిన్న పెట్టిన అమౌంట్కి ఇప్పుడున్న అమౌంట్కి తేడా ఉందేంటి? అమ్మా, అనయా, అఖిల్, ఏంటభి? నానేమైనా బీరువాల నుంచి డబ్బులు తీసుకున్నారా? లేదభి. వదినా, అన్నయ్య ఎక్కడున్నాడు? ఆఫీస్కెళ్లారాబి. ఏ? అన్నయ్య డబ్బులు ఏమైనా తీసుకున్నాడా? ఏమీ లేదు. వసుగారు, మీరేమైనా తీసారా? ఆహా, లేదండి. నాకేమైనా కావాలంటే మిమ్మల్ని అడుగుతాను కదా. ఏమైందభి? మీరేమైనా డబ్బులు తీసుకున్నారా అత్తయ్య? నాకు అంత అదృష్టం కూడానా? అత్తయ్య మిమ్మల్ని అడుగుతుంది, మీరేమైనా తీసారా? లేదభి. అన్నయ్య, అఖిల్, నువ్వేమైనా బీరువాల నుంచి డబ్బులు తీసావా? ఒక 50,000 తీసుకున్నాను అన్నయ్య. ఎప్పుడు తీసుకున్నావు? నిన్ననే. బుద్ధుందా నీకు? నాతో చెప్పక్కర్లేదా? నీ ఇష్టానికి డబ్బులు తీసుకుంటావా? డబ్బులు ఒక క్లయింట్కి ఇవ్వాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నేను చూసుకోకుండా ఆ క్లయింట్కి డబ్బులు ఇచ్చుంటే తక్కువ ఇచ్చానని అతను నా మీద బ్యాడ్గా ఫీల్ అయ్యేవాడు కదా. నా పరువు, మన కంపెనీ పరువు పోయేది. అయినా నీకు డబ్బులు అవసరం అయితే నన్ను ఒక మాట అడగొచ్చు కదా.
అడగకుండా చెప్పకుండా తీసుకోవడం ఏంటి? సారీ అన్నయ్య. హారిక కావాలంటేనో ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ ఎక్స్ప్లెనేషన్ అటెల్. కాస్తైనా బాధ్యత ఉండాలి. పెళ్లి చేసుకున్నావు, తండ్రివి కాబోతున్నావు. ఆ మాత్రం తెలీదా నీకు? తెలియక చేసుంటాడభి, వదిలే. ఏంటమ్మా తెలియక చేసేది? వాడేమైనా చిన్నపిల్లాడా? ఏదైనా చెప్పి చేయాలని తెలీదా వాడికి? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా వాడికి? అఖిల్ కూడా నీతో పాటే ఆఫీసులో కష్టపడుతున్నాడు కదా అభి. ఆ మాత్రం కూడా స్వాతంత్రం లేదా వాడికి? అత్తయ్య, వాడు కష్టపడట్లేదని నేను అనడం లేదు. బాధ్యత లేదు అంటున్నాను. తన ఇష్టానుసారం డబ్బులు తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కంపెనీ పరువు పోతే ఆర్డర్స్ వస్తాయా? ఎవరు ఏం చేసినా కంపెనీ రిప్యుటేషన్ ముఖ్యం. ఫస్ట్ అది తెలుసుకోవాలి. హారిక కోసం తీసుకున్నాను అంటున్నాడు కదండి. అమ్మ కోసం తీసుకున్నా నాతో ఒక మాట చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.